ఇదే మనం నిన్న స్టే చేసింది, నైట్ స్టే చేసింది అనమాట, హోటల్ బార్డర్ వ్యూ అని చెప్పేసి. ఇది కార్గిల్కి ఎంట్రెన్స్లోనే ఉంటుంది. మనకి ఎంట్రెన్స్ టికెట్ అనేది ఇస్తారు ఇక్కడ, మనకి ట్యాక్స్ అనేది కట్టాలి ఇక్కడ. మనం బైక్కి 30 రూపీస్ కట్టాలి. ఆ 30 రూపీస్ కట్టిన తర్వాత కొద్ది ముందుకు వస్తే మీకు ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్లో. ఆ బ్రిడ్జ్లోంచి లోపలికి వస్తే మీకు ఇవి బార్డర్ వ్యూ అని చెప్పేసి హోటల్ కనబడుతుంది అనమాట. సో స్టార్ట్ చేస్తున్నాం రైడ్ని. అక్కడ చూడండి మౌంటైన్స్ ఎలా ఉన్నాయో, పొద్దునే ఆ వ్యూ ఏకదమ్ ఉంది కదా, సూపర్ ఉంది వ్యూ. చూడండి ఇగో మా రూమ్కి వెళ్ళి ఇట్లా రోడ్డుకి ఎంట్రీ అవ్వగానే అక్కడ వ్యూ చూడండి ఎంత సూపర్ ఉంది కదా. ఇదిగోండి ఇక్కడ ఈ నది ఒకటి ఎప్పుడు పారుతూనే ఉంటుంది, ఫ్లో అయితే సూపర్ ఉంటుంది, అవి ఉంటుంది ఫ్లో మొత్తం. ఇది చూడండి ఇగో, ఇప్పుడు ఎందుకో మురికి వస్తున్నాయి, నిన్న క్లియర్గా ఉండే వాటర్. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. టైం వచ్చేసి 7 అవుతుంది గాయస్. ఇగో మేము యాక్చువల్లీ 6 o'clockకి 6:30కి బయలుదేరదాం అనుకున్నాము, చాలా టూ మచ్ లేట్ అయిపోయింది. మన రీడింగ్ వచ్చేసి 2930 ఉంది. మనకి లేబర్కి ఎంత వస్తుందో చూడండి మీరు ఎండింగ్ వరకు. నేను ఎండింగ్ లేకి వెళ్ళిన తర్వాత కూడా చెప్తాను. 2930 ఉంది కదా. ఓకే చూడండి అక్కడ వ్యూ చూడండి, అది అమ్మా మంచి కొండలు ఇక్కడ. సో ఇగో గ్లౌసెస్ అయితే తీసుకున్నా, మన హరీష్ దగ్గర ఉండే అనమాట, ఎక్స్ట్రా ఉండేది హరీష్ బ్రో దగ్గర ఉంటే నేను అడిగితే ఇచ్చేసిన అనమాట నాకు. ఎందుకంటే చాలా చలి పెడుతున్నాయి గాయస్, ఇవి చాలా చలి పెడుతున్నాయి, ఎందుకంటే మొత్తం మంచి కొండలే కదా. సో అందువల్ల సో ఇప్పుడైతే మనం కార్గిల్ లోపలికి వెళ్తున్నాం. కార్గిల్ అవుట్స్కట్ ఉందన్నమాట మాది గెస్ట్ హౌస్. ఇప్పుడు కార్గిల్ లోపల నుంచి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ వెళ్ళాలనుకుంటా. ఇది చాలా పెద్దగా ఉందన్నమాట కార్గిల్ మార్కెట్. ఫతుల్లా టాప్ వచ్చేసి 86 కిలోమీటర్ ఉంది మనకి. ఫతుల్లా టాపు 1300 చిల్లర ఉంటుంది అనమాట. 1300 చేంజ్ ఫీట్స్ ఎత్తులో వెళ్ళాలి మనము. అంటే అది జోజిల్లా పాస్ కంటే హైట్లో ఉంటుంది మనకి ఫతుల్లా టాప్ అనేది. సో దాన్ని కూడా ఈరోజు మనం క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఫతుల్లా టాప్ని క్రాస్ చేసి ముందుకు వెళ్తాం మనం. ఓకే ఇందాకని ఇక్కడ టిఫిన్ అయితే చేసేసినాం. ఇక 8:30 అవుతుంది టైము. 8:30కి మేము ఇక్కడ ఆపుంటిమి. ఇప్పుడు వచ్చేసి 9 అవుతుంది టైం అనమాట. ఇక్కడ టిఫిన్ చేసినాము. మన హరీష్ బ్రో ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు, ఇగో రౌఫ్ బ్రోయలు. సో అక్క రూబీ అనే మన పేరు. సో వీళ్ళు సిరిసిల్ల నుంచి వచ్చారు బుల్లెట్ పైన, ఫ్యామిలీ అనమాట. ఇంకా 176 కిలోమీటర్ ఏమో ఉంది ఇక్కడ నుంచి లే. ఒకసారి ఈ వ్యూ చూడండి గాయస్. ఇగో సూపర్ ఉంది వ్యూ అయితే. ఇది ఇక్కడ నుంచి కార్గిల్ ఎండ్ అవుతుంది. ఇక కార్గిల్ డిస్ట్రిక్ట్ ఎండ్ అవుతుంది. మనం లే లద్దాఖ్ యూనియన్ టెరిటరీలోకి అయితే ఎంట్రీ అయిపోయినాము. కార్గిల్ ఎండ్ వరకే మనం చూపించినాం ఎంత బోర్డు, అంతవరకే ఎండ్ అయిపోయింది కార్గిల్. సో మనం ఇప్పుడు లే లద్దాఖ్ యూనియన్ టెరిటరీలో అయితే ఎంట్రీ అయినాం అనమాట. నా యాక్టివ్ అయితే కొట్టుడే కొడుతుంది. ఆఫ్ రోడ్ కాదు, కార్నరింగ్ కూడా మస్తు చేస్తుంది మన యాక్టివా. అట్లా ఉందన్నమాట మన యాక్టివా పర్ఫార్మెన్స్. సో యాక్టివా ఈజ్ ద బెస్ట్ ఫర్ లే లద్దాఖ్. ఓకేనా, అర్థమైందా? ఐసీసీ వెహికల్ మనకు అవసరం లేదు లే లద్దాఖ్ రావాలంటే. 100cc వెహికల్ తీసినా మనకు నడుస్తుంది అనమాట. దానికి నడిపే పద్ధతి మనకు తెలవాలి అంతే. ఓకే గాయస్, మనము ఫతుల్లా టాప్కి అయితే వచ్చేసినాము. ఇదే ఫతుల్లా టాప్. ఇగో
నా బండి ఎందుకో కొద్దిగా స్లో అవుతుంది. మంచి పడుతుంది అయింది. ఇగో వర్షం పడుతుంది. ఇగో గాయస్ వర్షం పడుతుంది. ఇగో ఇదే ఫతుల్లా టాప్ చూడొచ్చు. ఇగో ఫతుల్లా టాప్ హైట్ వచ్చేసి 13,479 ఫీట్లో ఉన్నాం మనం ఇప్పుడు. హైయెస్ట్ పాయింట్ ఆన్ శ్రీనగర్ లే రోడ్లో. శ్రీనగర్ నుంచి లేక్ వచ్చే రోడ్లో మనం హైయెస్ట్ పాయింట్లో ఉన్నాం అనమాట. సో ఇదే హైయెస్ట్ పాయింట్. జోజిల్లా వచ్చేసి 11,000 ఉంటుంది, ఇదేమో 13,000 ఉంది చూడండి. సో ఇక్కడ ఒక ఫోటో అయితే తీసేసుకుందాం మనం. కానీ చలి మాత్రము ఆగం పడుతుంది గాయస్. ఇక పైన చూడండి, పైన ఉన్నాయి మంచు కొండలు, ఇట్లా గాలులు వస్తున్నాయి చల్లగా. బండినే ఆఫ్ అయ్యేటట్టు ఉంది నాది ఆ చలికి. సో నా చేతులు చూడండి ఇక్కడ, ఇగో ఈ చేతులు చూడండి ఎట్లా అయినాయి రెడ్గా. సో ఇది పరిస్థితి అనమాట ఇక్కడ. సో ఒక ఫోటో తీసుకొని మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఇగో ఈ మట్టి కొండలు ఇవి అన్నీ మొత్తం మట్టితో కూడుకున్నాయి అనమాట. ఇవి రాళ్ళ కొండలు కావు, మట్టి, ఓన్లీ మట్టినే అనమాట ఇదంతా. ఎలా ఉంది చూడండి కొండలు. ఇదిగో పైన కూడా ఉన్నాయి. ఇదిగో అది రాయి ఏదో కనిపించే ఎంత హైట్లో ఉంది చూడండి. అది చాలా హైట్లో ఉంది. అది మనం లేకి ఇంకొక 120 కిలోమీటర్ వెనకాల ఉన్నాము. ఇంకో 120 కిలోమీటర్ ఉందన్నమాట మనకి ఇంకా లే. అమ్మా ఏం వ్యూస్ ఇవి. అరే చూడండి గాయస్, ఇగో మీకు గోప్రో సాటిస్ఫాక్షన్ చేస్తుందో లేదో కానీ కళ్ళతో చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ అనమాట. చూడొచ్చు మరి. ఇగో చలి మాత్రం చంపుతుంది అనుకో, కానీ ఈ లొకేషన్లో చూస్తే మాత్రం చలి అనేది ఏమనిపించట్లేదు. ఈ లొకేషన్లో ముంగట ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాం కదా మేము. సో అందుకని ఎంత చలి పెట్టినా కూడా ఈ లొకేషన్ చూస్తుంటే మాకు ఆ చలి అనేది తెలియట్లేదు మాకు అసలు. ఈ కొండ చూడండి, ఇదే అబ్బా ఇట్లా ఉంది చూడు కొండ. చాలా హైట్లో ఉంది. గోపురం మీకు చిన్నగా చూపిస్తుండొచ్చు కానీ చూడడానికి చాలా హైట్లో ఉంది. ఇది చూడండి, రే ఏంద్ర అయ్యాది. ఒక్కనే ఉన్న రోడ్లో ఎవ్వలేదు. వెనకాల ఆ బ్రో లేడు, హరీష్ బ్రో వెనకాలకి అయిపోయాడు మొత్తానికి. ఒక్కనే వెళ్తున్నాయి రోడ్లో. అయితే నా స్కూటీని నడుస్తుంది, ముంగడ లారీలు వెళ్తున్నాయి, కానీ ప్రజెంట్ అయితే నేను ఒక్కనే వెళ్తాను అనుకో. కిందికి దిగుతున్నాం మనం హైట్ నుంచి. 10,000 ఫీట్స్ అబో వెళ్ళినాం కదా ఇందాక. 10,000 పైన వెళ్ళినాం, ఇప్పుడు కింద దిగుతున్నాం. ఇక సో మనం ఒక అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. ఏం అడ్వెంచర్ అంటే పెట్రోల్ లేదు నా దాంట్లో. ఇందాక బ్యాక్ సైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండే, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. సో వాళ్ళకి అడిగితే వాళ్ళ దగ్గర స్టాక్ లేదంట, నైట్లో వస్తుందంట స్టాకు. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయలేము. అంటే 3 పాయింట్స్ ఉంది. సో 60 కిలోమీటర్ తర్వాత ఇంకొక ఫిల్లింగ్ స్టేషన్ ఉందన్నమాట. సో అక్కడ కూడా ఉందా లేదా అనే డౌట్ నాకు. అక్కడ కూడా లేకపోయింది అనుకోండి, అదే ఫిల్లింగ్ స్టేషన్లో ఆగి అక్కడ ఎప్పుడు వస్తే ఫుల్ అప్పుడు మనం పోసుకొని అప్పుడు మళ్ళీ బయలుదేరాల్సి వస్తుంది. ఇది పరిస్థితి అనమాట ఇక్కడ. సో 3 పాయింట్లు ఉంది. ఎవరైనా కార్గిల్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే కార్గిల్లోనే ఫుల్ ట్యాంక్ చేయించుకొని రండి, అండ్ జెర్రీ క్యాన్లు కూడా పట్టుకొని రండి అనమాట మీరు. 3 పాయింట్స్ ఉంది కాబట్టి నాది మ్యాక్సిమం వెళ్తాను అనుకుంటున్నా 60 కిలోమీటర్లు. ఎందుకంటే 1 లీటర్ నాది 40 కిలోమీటర్ ఇస్తుంది మైలేజ్. సో ఈ హిల్ స్టేషన్లలో ఎంత ఇస్తుంది మరి నేను చెక్ చేయలేను, మరి ఎంత ఇస్తుంది ఏమో మరి చూద్దాం. 60 కిలోమీటర్ వెళ్తే బాగుండే మన బైక్. ఈ రోడ్ చూడండి, ఇగో స్ట్రేట్ ఉంది, పక్కన కొండలు, ఇగో ఇక్కడ మంచు కొండలు, మధ్యలో రోడ్డు, స్ట్రేట్ ఒకటి రోడ్డు ఉంది చూడండి.
ఫైనలీ ఫ్యూల్ స్టేషన్కి అయితే వచ్చేసినాం మనము. చిల్లాంగ్ 26, నిరాక్ 70, పాదం 155, దార్చా 258, మనాలి 414, చండీగఢ్ 713. సో లే వచ్చేసి 35 కిలోమీటర్, కార్దంగ్లా 75, చాంగ్లా 110, నుబ్రావాలి 195, సోమోరోరి 255, ప్యాంగాంగ్ 258. సో ప్రజెంట్ మనం లేక్ వెళ్తున్నాం. 35 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కొండను మధ్యలో కొట్టేసి రోడ్ చేసారు ఇక్కడ. ఇక్కడ చూడండి, సంగం వ్యూ పాయింట్. ఇది 2 నదులు ఒక ప్లేస్లో కలుస్తాయి అనమాట. అది ఇండస్ నది అక్కడ కనబడుతుంది కదా, క్లియర్ ఉంది ఇండస్ నది వాటరు. ఈ ఇది వచ్చేదేమో జన్స్కర్ నది అంట. సో ఇక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా చేస్తున్నారు. కింద రివర్ రాఫ్టింగ్ అనేది ఉందన్నమాట. అక్కడ ఆల్రెడీ చేస్తారు చూడండి రివర్ రాఫ్టింగ్. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం. మ్యాగ్నెటిక్ హిల్ ఇదిగో, ఆల్టిట్యూడ్ 11,123. సో ఒకసారి టెస్ట్ చేద్దాం గాయస్ ఇది మ్యాగ్నెటిక్ హిల్ని. మొత్తం ఒకసారి బ్రేక్ వేసేస్తా, మొత్తానికి బ్రేక్ వేసి ఒకసారి ముందుకైతే తీసుకెళ్తాను అనమాట. పైనకి ఎక్కట్లేదు, కిందికి వస్తుంది. మరి ఇక్కడ డౌన్ అవుతుంది. మరి ఈ డౌన్లో మ్యాక్సిమం బండ్లు కిందికే వస్తాయి. ఒకసారి చూడండి మీరే. ఇది మ్యాగ్నెటిక్ హిల్ అని అంటారంట. ఆఫ్ చేసేసిన వెహికల్ని చూద్దాం. వెళ్తుంది ముంగడికి వెళ్తున్నది. అంటే డౌన్ అంత డౌన్ కూడా లేదు, నార్మల్ డౌన్ ఉందన్నమాట. డౌన్ ఉన్నా కూడా ఎక్కువ స్పీడ్గా వెళ్ళదు బండి, స్పీడ్గా అయితే వెళ్తుంది వెహికల్. చూడవచ్చు మీరు. ఇది నేను మ్యాగ్నెటిక్ హిల్ అని అంటారు అనమాట. సో చలో వెళ్ళిపోదాం. మనవాడైతే వెయిట్ చేస్తున్నాడు. బ్రో పోదామా? చలో. సో గైస్ ఇక్కడ చూడండి, గురుద్వారా శ్రీ పత్తర్ సాహిబ్ అంట. ఇక్కడ టెంపుల్ ఉంది, ఇక్కడ పెద్దది, చాలా పెద్దగా ఉంది గురుద్వారా. సో మనమైతే స్కిప్ చేస్తున్నాము, లోపలికైతే వెళ్ళట్లేము. సో లోపలికి వెళ్ళాలంటే షూ అవన్నీ ఇప్పేసి వెళ్ళాలి, కెమెరా మళ్ళీ హెల్మెట్ అవన్నీ ఎక్కడ పెట్టాలి అర్థం కాదు మళ్ళీ మనకి. సో అందుకని మేమైతే స్కిప్ చేస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఇది పైనకి వెళ్తారు నడుచుకుంటూ, స్టెప్స్ ఉన్నాయి అనమాట. పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, నడుచుకుంటూ పైనకి వెళ్తారు. సో ఇది గురుద్వారా. వ్యూలు కనిపిస్తున్నాయి కాదు. ఇక్కడ చూడడానికి ముంగట ఎంత మంచిగా ఉంది చూడు వ్యూ. అది ఎక్కడ చూసినా ఏమంటే వ్యూస్ ఇవి నాకు అర్థం కావట్లేదు, చాలా బాగున్నాయి. వెల్కమ్ టు లే మార్కెట్ స్టేట్, నోబ్రా వ్యాలీ స్టేట్, మనాలి రైట్, ప్యాంగాంగ్ లేక్ రైట్. అయిపోయిందా? వెల్కమ్ టు వచ్చేసినాం లేకి.